శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2024 సంవత్సరం ఫిబ్రవరి నెలలో వృశ్చిక రాశి వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. మరి ఈ రాశి వారికి ఈ నెలలో ప్రారంభంలో ధనస్థానంలో 2 గ్రహాలు ఒక విధంగా మంచి ధనయోగంతో ఈ నెల ప్రారంభం అవడం జరిగింది. కుజుడు ధనస్థానంలో సంచరించినప్పుడు స్థిరాస్తి ద్వారా, అన్నదమ్ముల ద్వారా, వ్యక్తిగత కృషి ద్వారా ధన ఆదాయం లభిస్తుంది. అలాగే గృహంలో చాలా కమాండింగ్గా ఉంటారు. ఇతర కుటుంబ సభ్యుల మీద మీ ఆధిపత్యాన్ని చెలాయిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో మరి గృహంలో కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే ధనస్థానంలో శుక్రగ్రహ సంచారం, సప్తమ వ్యయాధిపతి. మరి ఇక్కడ కుటుంబ స్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు కుటుంబ అవసరాలకి, కుటుంబంలో ఎక్కువగా విలాసవంతమైన కొరకు కానీ, పార్టీల కొరకు కానీ, బంధువుల రాక వల్ల కానీ ఎక్కువ ధనాన్ని ఖర్చు పెడతా ఉంటారు అన్నమాట. సాధారణంగా కుజ శుక్రులు ఏ భావంలో కలిసినా ఆ కారణం వల్ల జాతకుడు అక్కరలేని అనవసర ఖర్చులు ఎక్కువగా చేస్తుంటాడు. దానితో పాటు శుక్రుడు వ్యయాధిపతి కూడా అవడం వల్ల ఏంటంటే ఏదో వివాహ సంబంధ విషయంలోనో, ఏదైనా పార్టీ విషయంలోనో, బర్త్డే వేడుక గురించో అనుకున్న దానికన్నా ఎక్కువ ఖర్చు అవ్వడం జరుగుతుంటుంది. సో దాంతోపాటు ఈ ఖర్చుతో పాటు ఎంత ఆనందంగా ఉన్నా కూడా చిన్న చిన్న అభిప్రాయ భేదాలు, బంధువుల మధ్య విభేదాలు జరిగే అవకాశం కూడా ఉండే అవకాశం ఉంది. ఏదన్నా మొత్తం మీద ఒక మంచి వేడుకగా, ఆనందంగా, సంతోషంగా ఈ నెలంతా కూడా ఉండే అవకాశం ఉంది. దానికి అదనంగా తృతీయ స్థానంలో రవి బుధగ్రహ సంచారం, అంటే దశమ లాభాధిపతి కలిసి ఉన్నప్పుడు వృత్తిలో ఆదాయం పెరుగుతుంది, వృత్తిలో గౌరవం పెరుగుతుంది, ప్రమోషన్ వస్తుంది, ఆదాయకరంగా అనుకూలంగా ఉంటుంది. అలాగే దశమ స్థానాధిపతి 3వ స్థానంలో ఉన్నప్పుడు వృత్తిరీత్యా ఎక్కువగా బయట తిరిగి రావడం కానీ, వృత్తిరీత్యా వేరే ప్రాంతంకి కొన్నాళ్ళు టెంపరీగా 15 రోజులు, నెల వృత్తిరీత్యా వేరే ప్రాంతంకి వెళ్ళవలసి రావడం కానీ జరుగుతుంటుంది. అలాగే విద్యార్థులు కూడా విద్య కొరకు ఏదైనా టూర్ వేయటం, లేదంటే ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి వేరే ప్రాంతంలో వేరే టీచర్ దగ్గర పాఠాలు నేర్చుకోవడం, మొత్తం మీద ఏదైనా అటు విద్యార్థులకు కానీ ఉద్యోగస్తులకు కానీ ప్లేస్ ఆఫ్ చేంజ్, కొత్త ప్రాంతంలో కొన్నాళ్ళు ఉండవలసి రావడం కూడా జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా జాతకుడు కొంత ఆనందాన్ని, కొంత ధన వ్యయాన్ని కూడా కలిగిస్తూ ఉంటుంది. యాస్టీజ్గా లాభంలో ఉన్నటువంటి కేతువు కూడా కుజ నక్షత్రమైనటువంటి చిత్తా నక్షత్రంలో సంచరించడం వల్ల మరి అతను ధనస్థానంలో వేయడం వల్ల అంటే మీకు అనుకోని సోర్స్ ద్వారా ధనం వచ్చే అవకాశం ఉంది. అలాగే ఆధ్యాత్మిక చింతన పెరుగుతూ ఉంటుంది. అలాగే ఏదైనా ఆధ్యాత్మికవేత్తలను కానీ, బాగా చదువుకున్నటువంటి ప్రొఫెసర్లు కానీ, ఏదైనా మత గురువులను కానీ కలుసుకొని వారి యొక్క సలహాలు, సంప్రదింపులు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. మీ యొక్క జీవన విధానంలో మార్పు కొరకు వారి యొక్క సలహాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. అంటే ఒక విధంగా మీ జీవన విధానంలో అభివృద్ధి కొరకు సలహాలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక మంచి వారి సలహాతో జీవిత విధానాన్ని మార్చుకుంటారు. సో ఈ విధంగా కేతు అనుగ్రహం బాగుంది, కుజ శుక్రుల అనుగ్రహం బాగుంది, అలాగే రవి బుధుల అనుగ్రహం బాగుంది. టోటల్గా ఈ గ్రహాల యొక్క అనుకూలత ఉండడం, దాంతోపాటు ధనాధిపతిగా ఉన్నటువంటి గురువు 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే ఒక విధంగా రుణ ప్రయత్నాలు, మీకు ఏమైనా ధన అవసరం కొరకు రుణ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. అది విద్యార్థుల యొక్క చదువు కొరకు కానీ, కుటుంబ సభ్యుల యొక్క వివాహం కొరకు కానీ, మొత్తం మీద మంచి కార్యక్రమాల కొరకు, శుభకార్యాల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. అంటే మొత్తం మీద ధన వ్యయం జరుగుతుంది. దానికి తగు విధంగా ధనం కూడా సంపాదిస్తారు. అది రుణ రూపంలో రావచ్చు, లేదంటే గతంలో మీరు ఇచ్చినటువంటి రుణం తిరిగి రావచ్చు. మొత్తం మీద ఏంటంటే ఈ నెలంతా కూడా ఫైనాన్స్ సంబంధించిన వ్యవహారాల్లో ఎక్కువగా జాతకం తిరుగుతూ ఉంటుంది. కొత్త వారితో, మిత్రులతో పరిచయం అవుతుంటుంది. అలాగే ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు మీకు సలహాలు, సంప్రదింపులు,
అలాగే వాళ్ళ యొక్క అడ్వైస్తో మీ యొక్క జీవన విధానాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంది. ఇవన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు కూడా పంచమ స్థానంలో ఉన్నటువంటి రాహు మరి జాతకుడు స్పెక్యులేషన్ కొరకో, ఈజీ మనీ కొరకో, జోదం కొరకో, వ్యసనాల కొరకో ధనాన్ని అనవసరంగా ఖర్చు పెట్టే అవకాశం ఉంది. అలాగే అతని ఆలోచన ధోరణిలో కూడా చికాకు పెట్టే ఆలోచనలు, మానసిక అశాంతికి గురయ్యే ఆలోచనలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మనసుని ఇతర విషయాల మీద మళ్లించకుండా కేవలం ఆధ్యాత్మిక సంబంధించిన విషయాల మీదే దృష్టి పెట్టడం అన్నది చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మరి సాధ్యమైనంత వరకు ఈజీ మనీ కొరకు కానీ, స్పెక్యులేషన్ కొరకు కానీ ఆశపడకుండా ఉండడం మంచిది. మరి అర్ధాష్టమ శని ప్రభావం కొంతవరకు జాతకుడి మీద మానసిక అశాంతికి, తల్లి తరపు బంధువుల నుంచి విరోధం కానీ, అసహనం కానీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొద్దిగా మనసుకి కష్టం కలిగించే వార్తలు ఈ సమయంలో మీరు వినే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఏదైనా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపడం మంచిది. ఏదైనా వీలైతే ఒక ఆధ్యాత్మిక కేంద్రంలో ప్రతిరోజు, లేదంటే మీకు కేవలం ప్రతి సోమవారం రోజు కొంత సమయాన్ని మీరు ఒక ఆధ్యాత్మిక కేంద్రంలో గడపడం వల్ల చాలా వరకు మానసిక ప్రశాంతతని కోరుకునే అవకాశం ఉంది. అలాగే ఈ వారంలో మీకు అత్యంత సన్నిహితులు, ఆత్మీయులైన వ్యక్తులు, మాది స్నేహితులు కావచ్చు, బంధువర్గం వారు కావచ్చు, మీ ఇష్టమైన వారు కావచ్చు, ఏదో ఒక కారణం వల్ల దూరం అయ్యే అవకాశం ఉంది. అంటే వాళ్ళకి ఏదో ఉద్యోగ అవకాశం వల్ల, విదేశీ అవకాశం వల్ల, వివాహం జరగడం వల్ల మీకు కొంతవరకు మీ ఆత్మీయుల్ని దూరమయ్యే సూచనలు ఉన్నాయి. బట్ ఏదైనా ఈ రాశివారు మరి ఈ నెలలో కేతుగ్రహ అనుగ్రహం కోసం విఘ్నేశ్వరుడి ఆరాధన, బుధవారం రోజు విఘ్నేశ్వరుడిని గరికతో ఆరాధించడం, వీలైతే విష్ణు సహస్రనామ పారాయణ వల్ల ప్రశాంతమైన జీవితాన్ని కోరుకుంటారని, పొందుతారని ఆశిస్తూ, సాధారణంగా గ్రహాల యొక్క శాంతి కొరకు పంచభూతాలు అంటే మనకి గాలి, నిప్పు, నీరు, వాయువు, ఆకాశం అనే 5 తత్వాలు ఉండడం జరిగింది. దీన్నే మనం ఈ పూజాధికారులు నిర్వహించేటప్పుడు పంచోపచార పూజ అని చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇందులో ముఖ్యంగా శని భగవానుడు యొక్క అనుగ్రహం కోసం మరి శని భగవానుడు వాయుతత్వ రాశి అవ్వటం వల్ల ధూపంతో పూజించడం వల్ల, అంటే మీకు సాధారణంగా శివాలయాల్లో కానీ, అమ్మవార్లకు కానీ ఈ సాంబ్రాణి ధూపం ఎక్కువగా వేస్తూ ఉంటారు. సో అది సింపుల్గా అగరబత్తీలు వెలిగించడం. అంటే చాలామంది ఏం చేస్తారంటే పూర్తిగా పూజ చేయని వాళ్ళు వారంకోసారి మామూలుగా చేస్తుంటూ ప్రతిరోజు కూడా ఉభయ సంధ్యల్లో ఈ అగరబత్తి వెలిగించి పూజ చేస్తూ ఉంటారు. ఇంకా ఓపిక ఉన్నవాళ్ళు సాంబ్రాణి పొగ అది గృహం అంతా వేస్తూ ఉంటారు. ఎక్కువగా అమ్మవార్లకి, శివునికి, అలాగే ఈ సాంబ్రాణి పొగ వేయటం వల్ల కనీసం ప్రతిరోజు అగరబత్తి 2 పూట్ల భగవంతుని యొక్క ఆరాధించడం వల్ల మీకు కంపల్సరిగా ఈ నవగ్రహాల్లో శని భగవానుడి యొక్క అనుగ్రహం లభించడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల ఒకటి. అలాగే ప్రతిరోజు కూడా ఈ గృహంలో నిరంతరం ఏదో భగవంతుని యొక్క నామస్మరణ మోగే విధంగా, అంటే గతంలో కొన్ని చిన్న చిన్న బాక్సులాగా ఉంటే ఏదో ఓం నమో నారాయణయో, ఓం శివాయ ఏదో చదువుతూ ఉంటాయి. సో అటువంటి కూడా గృహంలో ఉండడం వల్ల ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ ఆ గృహంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలంటే ఆ గృహం చాలా పరిశుభ్రంగా ఉండాలి. అలాగే ఇరిగిపోయిన వస్తువులు, పనికిమాలిన వస్తువులు, అక్కర్లేని వస్తువులు ఇంట్లో ఉంచడం. అలాగే కొంతమందికి ఏంటంటే ఓ 10 జతల చెప్పులు ఉంటాయి, ఏదో కొత్తవి కొంటుంటారు, పాత ఏం చేసుకుంటారో. ఈ చెప్పుల జతలు ఎక్కువ అవడం వల్ల ఈ కొంతకాలంకి ఆ నెగిటివ్ ఎనర్జీ వాటి మీద వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ చెప్పులన్నీ నిల్వ ఉంచకుండా ఎప్పటికప్పుడు దాన్ని అవసరం తీరిన తర్వాత బయటపడేయండి. ఏదో 1-2 చెప్పులు పెట్టుకోవడం అన్నది ఒక కొత్తమైన పద్ధతి. అలాగే ఇంట్లో వాడే చీపురు గట్ట
దాన్ని కూడా మరి ఒక చోట కొంతమంది నిలువుగా పెడుతుంటారు అనమాట. అంటే కుచ్చు పైకి వచ్చేలా పెడుతుంటారు అనమాట. జ్యేష్ఠాదేవి చేతిలో ఆయుధంలాగా. ఎట్టి పరిస్థితుల్లో కూడా కుచ్చు అరిగిపోతే ఇంకోటి కొనుక్కుంటాం, ఏం పోయింది. అందువల్ల ఎప్పుడు కూడా అది నిలువుగా కరెక్ట్గా పెట్టాలి తప్ప కుచ్చు పైకి వచ్చే విధంగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టలేదు. ఇవన్నీ కూడా అలక్ష్మికి కారణాలు అన్నమాట. సో అలాగే ఏంటంటే ఈ భోజనం చేయడానికి కూడా ఒక పర్టికులర్ టైం పాటించాలి. ఏ టైంలో పడితే ఆ టైంలో తినడం, ఎక్కడ పడితే అక్కడ తినడం, ఈ టీవీలు చూస్తూ ఈ మంచాల మీద కుర్చీల్లో సేరబడి ఈ విధంగా భోజనం చేయడం, ఏదో ప్లేట్లో భోజన పదార్థాలు ఉడించుకొని తినడం, ఇవన్నీ కూడా ఐశ్వర్యప్రదం కాదు. ఇవన్నీ కూడా శనిని ఆహ్వానించే ఇండికేషన్స్ అన్నమాట. ఈ అనాచార పనులన్నీ కూడా శనిని ఆహ్వానిస్తుంటాయి. అలాగే శుభ్రమైనగా ఉండడం, శుభ్రంగా భోజనం చేయడం, అలాగే ఆహార పదార్థాలు కూడా జాగ్రత్తగా వినియోగించడం, ఇవన్నీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు అవుతూ ఉంటాయి. కాబట్టి సో ఏదైనా శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలనుకున్న వాళ్ళు ప్రతి పని కూడా పద్ధతి ప్రకారం నియమానుసారం చేసుకోవడం వల్ల వాళ్ళు కంపల్సరీగా శని భగవానుడు టాప్ రేంజ్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. స్వస్తి.